సాలరీడ్ ఎంప్లాయీస్ హ్యాపీగా ఫీల్ కండి, ఎందుకంటే గవర్నమెంట్ మీ మాట వినింది. 1st జులై నుంచి మీ ఈపీఎఫ్ అకౌంట్ లో మేజర్ చేంజెస్ వస్తున్నాయి. ఇవి మీకు చాలా బెనిఫిషియల్ గా ఉంటాయి. ఇది 74 ఇయర్స్ ఓల్డ్ ఈపీఎఫ్ స్కీమ్ 1952 ని రిప్లేస్ చేస్తుంది. ఇందులో ఉన్న మేజర్ చేంజెస్ నేను చెప్తాను. ఫస్ట్ వన్, ఇప్పటి వరకు మీకు మీ ఈపీఎఫ్ నుండి మనీ విత్డ్రా చేయాలంటే చాలా కాంప్లికేటెడ్ ప్రాసెస్ ఉండేది. డిఫరెంట్ రీజన్స్ కి డిఫరెంట్ వెయిటింగ్ పీరియడ్స్, డిఫరెంట్ అమౌంట్స్, చాలా కాంప్లెక్స్ రూల్స్ ఉండేవి. కానీ ఇప్పుడు ఇవన్నీ సింప్లిఫై చేశారు. ఇప్పుడు మీ ఈపీఎఫ్ అకౌంట్ లో ఉన్న అమౌంట్ 75% వరకు విత్డ్రా చేసుకోవచ్చు. ఫర్ లాట్ ఆఫ్ రీజన్స్ లైక్ మ్యారేజ్ కోసం, ఇల్లు కొనడానికి, ఎడ్యుకేషన్ కోసం ఆర్ హెల్త్ కేర్ కోసం. అలాగే ముందు కొన్ని రీజన్స్ కోసం 5 ఇయర్స్ వరకు వెయిట్ చేయాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని రీజన్స్ కి టైం లైన్ స్టాండర్డైజ్ చేశారు. ఇప్పుడు జస్ట్ 12 మంత్స్ కంప్లీట్ అయ్యాక ఈ రీజన్స్ లో ఏవి ఉన్నా మీ మనీని విత్డ్రా చేసుకోవచ్చు. సెకండ్ వన్, ఇప్పుడు యూపీఐ ద్వారా మీ ఈపీఎఫ్ మనీని విత్డ్రా చేసుకోవచ్చు. ఈ సర్వీస్ టెస్టింగ్ ఆల్రెడీ కంప్లీట్ అయ్యింది. హోప్ఫుల్లీ ఈ మంత్ నుండి మనం కూడా యూజ్ చేయొచ్చు. థర్డ్ అండ్ వెరీ ఇంపార్టెంట్, ఒకవేళ మీరు లేడ్ ఆఫ్ అయితే లేదా అబ్రాడ్ షిఫ్ట్ అవుతుంటే మీ ఈపీఎఫ్ఓ అమౌంట్ ని ఇమ్మీడియట్లీ 100% విత్డ్రా చేసుకోవచ్చు. లాస్ట్ చేంజ్ ఏంటి అంటే, ఒకవేళ మీరు ఈపీఎఫ్ జాయిన్ అయ్యి 12 మంత్స్ కాకముందే జాబ్ వదిలేస్తే అప్పుడు కూడా మీ ఈపీఎఫ్ అకౌంట్ నుంచి 75% అమౌంట్ ని విత్డ్రా చేసుకోవచ్చు. ఇంకా డీటెయిల్స్ ని క్యాప్షన్ లో మెన్షన్ చేశాను. ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం నన్ను ఫాలో అవడం మర్చిపోకండి. ఇప్పుడు మీ ఈపీఎఫ్ అకౌంట్ లో ఉన్న